wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనము ఐఐటిలో మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందా అండ్ అడ్వాన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకు ఐఐటిలో సీట్ వచ్చే ఛాన్స్ పుష్కలంగా అయితే కనిపిస్తున్నాయి. స్టాటిస్టిక్స్ ద్వారా, అఫీషియల్ స్టాటిస్టిక్స్ ద్వారా సైంటిఫిక్గా ప్రాసెస్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దాని తర్వాతే మీరు ఆప్షన్ ఎంట్రీ, వెబ్ ఆప్షన్స్ అని తెలుగులో అంటారు, తెలుగు వాళ్ళు అంటారు, అండ్ ఆప్షన్ ఎంట్రీ అని మామూలుగా ఐఐటి అడ్వాన్స్ లాంగ్వేజ్లో అంటారు, జోసా కౌన్సిలింగ్ లాంగ్వేజ్లో అంటారు. సో ఇలాంటి ట్రిక్స్ అన్నీ మీకు ఫ్యూచర్ వీడియోలో చెప్తాను. కాబట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ప్రతి వీడియో మీకు చేరుతుంది. సో ఇప్పుడు అడ్వాన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సీట్స్ కనుక చూస్తే ఆల్మోస్ట్ 2.719, అంటే దాదాపు ముగ్గురు స్టూడెంట్స్ ఒక సీట్ కోసం కాంపిటీషన్ అయితే ఉంది. సో అది ఎలా అనేది మనం అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ తర్వాత మద్రాస్ ఐఐటి అనేది ప్రెస్ రిలీజ్ అయితే చేసింది. దాని ద్వారా అండ్ ప్రజెంట్ సీట్స్ ద్వారా చెప్తాను. అండ్ అలాగే మీరు మీ కేటగిరీలో కాంపిటీషన్ ఎంత ఉంది అనేది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ ట్రిక్ కూడా చెప్తాను. సో ఈ వీడియో అయిపోయిన వెంటనే మనకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది, జోసా కౌన్సిలింగ్కి. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే చిన్న ఇన్ఫర్మేషన్ దాంట్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇది ప్రెస్ రిలీజ్ కంటెంట్. సో ఇక్కడ చూడొచ్చు మీరు జనరల్ క్యాండిడేట్స్ ఎంతమంది, విత్ పీడబ్ల్యూడీ ఎంతమంది. సో జనరల్ ఒకవేళ వితౌట్ పీడబ్ల్యూడీ చూసుకుంటే 14,083 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. అలాగే ఓబీసీలో 9,281 అండ్ ఓబీసీ ఓపెన్ జనరల్ విత్ ఈడబ్ల్యూఎస్ 5,423 అండ్ ఎస్సీ వాళ్ళు 13,794. ఎందుకు ఇలా అంటే వాళ్ళకు క్వాలిఫైయింగ్ మార్క్స్ తగ్గుతాయి కాబట్టి నెంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. సో ఎస్టీ 5,073. సో టోటల్ కనుక చూసుకుంటే మనకు 48,248 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. ఇది క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ జనరల్గా. ఓకే, సో మరి ఇప్పుడు మనకు సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఎలా తెలుసుకోవాలి చూడొచ్చు. ఇక్కడ మనకు టోటల్ ఐఐటీస్ అయితే 23 ఐఐటీస్ ఉన్నాయి. ఓపెన్ స్టూడెంట్స్కి, ఎలాంటి రిజర్వేషన్ లేని స్టూడెంట్స్కి 6,819 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మరి క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు? 14,000. సో 6,800 అంటే దాదాపు మనకు 7,000 అనుకోండి, ఇది 14,000 అనుకోండి. అంటే ఇద్దరు స్టూడెంట్స్ ఒక సీట్ కోసం కాంపిటీషన్లో అయితే ఉన్నారు. కానీ జనరల్ సీట్స్ రిజర్వ్డ్ కేటగిరీకి కూడా ఇవ్వచ్చు. సో అండ్ అలాగే ఓపెన్ విత్ పీడబ్ల్యూడీ. సో 356 మెంబర్స్ అయితే సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మీరు 236. సో ఇది ఇలా కాంపిటీషన్ మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 17,740 సీట్స్ ఉన్నాయి. అందులో కంబైన్గా బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇద్దరికి కలిపి 16,015 సీట్స్ అయితే ఉన్నాయి. అందులో ఓన్లీ గర్ల్స్, స్పెషల్ లీవ్ గర్ల్స్కి మాత్రం 1,725 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 17,740 సీట్స్ అండ్ కాంపిటీషన్లో ఉండేది ఎంతమంది? 48,248. డివైడ్ కనుక చేసి చూస్తే 2.712 వస్తుందంటే ఫర్ ఎవ్రీ 3 సీట్స్ 1 క్యాండిడేట్ అయితే కాంపిటీషన్లో ఉన్నారు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషను, మీరు ఎలా మీరు నింపాలి ఆప్షన్స్, ఏ కాలేజీని ముందు పెట్టాలి, ఎప్పుడు స్లైడ్ చేయాలి, ఎప్పుడు ఫ్లోట్ ఉంచాలి, ఎప్పుడు ఫ్రీజ్ ఉంచాలి అనేది చాలా విషయాలు మన ఫ్యూచర్ వీడియోస్ ఇట్లా అయితే ఉండబోతున్నాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఒక లైక్ ద్వారా ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.